వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. వరుసగా నిర్వహించిన రోడ్ షోల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలకు పదును పెట్టారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రారంభించిన పసుపు కుంకుమ పథకం ఓ డ్రామా అంటూ మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు రింగ్ మాస్టర్గా మారి దోపిడీకి తెరతీస్తే పోలవరం ప్రాజెక్టులో టీడీపీ నాయకులు సబ్ కాంట్రాక్టర్ల అవతారమెత్తారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ దూకుడు పెంచారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కోరుకొండ, అనకాపల్లి, గాజువాక, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో రోడ్ షోలు నిర్వహించారు. అన్ని చోట్ల ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు హయాంలో విశాఖలో లక్షల కోట్ల రూపాయల భూకంపకోణాలు జరిగాయని గాజువాక రోడ్ షోలో ఆరోపించారు. లక్షల కోట్ల అవినీతి జరిగింది, భూకుంభకోణాలు జరిగాయి ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి హయాంలో. చివరికి వాళ్ళ మంత్రులను, వాళ్ళ నాయకులను కాపాడుకునేందుకు, చివరికి వాళ్ళ కొడుకును కూడా కాపాడుకునేందుకు వాళ్ళ చేతుల్లో ఉన్న సిట్టు నివేదిక వేశారు. ఆ సిట్టు ఇచ్చిన నివేదిక ఎక్కడుంది అంటే చెత్తబుట్టలో పడేసిన పరిస్థితులు కూడా మన కళ్ళ ఎదురునే కల్పిస్తా ఉన్నాయి. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ పథకం ఓ డ్రామా అని అనకాపల్లి రోడ్ షోలో జగన్ దుయ్యబట్టారు. పసుపు కుంకుమ కింద ఆయన ఇచ్చేదెంతో తెలుసా? గ్రూపుకు 1,00,000 రూపాయలు. అంటే 5 లక్షల రూపాయలు తీసుకున్న వాళ్లకు వడ్డీనే ఏకంగా 1,80,000 రూపాయలు. 7 లక్షల రూపాయలు తీసుకున్న వాళ్లకు వడ్డీనే 2,52,000 రూపాయలు. 10 లక్షల రూపాయలు తీసుకున్న గ్రూపుకు వడ్డీలే ఈ 3 నెలల్లో 3,60,000 రూపాయలు వాళ్ళు వడ్డీలే కడితే, ఈ పెద్ద మనిషి పసుపు కుంకుమ అని డ్రామా పెట్టి గ్రూపుకు ఎన్నికలకు వారం రోజుల ముందో 4 రోజుల ముందో 1,00,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లాలో రింగ్ మాస్టర్గా మారి దోపిడీకి పాల్పడుతున్నారని టెక్కలి రోడ్ షోలో జగన్ మండిపడ్డారు. ఇదే నియోజకవర్గంలో ఏ కాంట్రాక్ట్ చేయినా, ఏ కాంట్రాక్ట్ అయినా అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులకే. నీరు చెట్టులో ఇష్టారాజ్యంగా తవ్వేసి ఆ మట్టిని కూడా అమ్ముకొని 100 కోట్ల రూపాయల సంపాదన. చివరికి ఇదే టెక్కలి నియోజకవర్గంలోనే ఏపీఎస్ఆర్టీసీ స్థలాన్ని 5 కోట్ల విలువ చేసే ఎకరాని స్థలం కేవలం 3 లక్షల రూపాయలకు పూర్తిగా కాజేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు అని అంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ పరిధిలోని కోరుకొండలో రోడ్ షో నిర్వహించిన జగన్ పోలవరం ప్రాజెక్టుకు టీడీపీ నేతలే సబ్ కాంట్రాక్టర్లుగా మారి దోచుకుంటున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు అంచనాల వ్యయాన్ని ఇష్టం వచ్చినట్టుగా పెంచేస్తా ఉన్నారు. ఆ పోలవరం ప్రాజెక్టు పనులలో నామినేషన్ పద్ధతిలో సబ్ కాంట్రాక్టర్లను తీసుకొస్తా ఉన్నారు. రేట్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచుతా ఉన్నారు. నామినేషన్ పద్ధతిలో సబ్ కాంట్రాక్టర్లుగా తీసుకొస్తా ఉన్నారు. చివరికి ఆ పోలవరం ప్రాజెక్టు ఏ స్థాయిలో దోచారు అని చెప్పడానికి ఇదే జిల్లాకు చెందిన మంత్రి యనమల రామకృష్ణుడు గారి వియ్యంకుడు అదే పోలవరం ప్రాజెక్టులో సబ్ కాంట్రాక్టర్గా దోచుకుంటా ఉన్న పరిస్థితులు కూడా ఇదే జిల్లాలో కనిపిస్తాయి. వైసీపీ అధికారంలోకి వస్తే నవరత్నాల్ని ప్రతి ఇంటికి చేరుస్తామని జగన్ హామీ ఇచ్చారు.